రైస్ సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగవుతున్నటువంటి పంట వరి పంట. అలాగే మన భారతదేశ వ్యాప్తంగా కూడా వరి పంట అనేది ఎక్కువగా సాగవుతుంది. కానీ వరి సాగు చేస్తున్నటువంటి రైతులు సాధారణంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటంటే మొక్క పచ్చగా ఉండకపోవడం, లేకపోతే పంట పలసనైపోవడం, లేకపోతే గాలులకి వర్షాలకి పడిపోవడం, గింజ పూర్తిగా నిండుకోకుండా తాಳು గింజ అనేది అధికంగా రావడం వల్ల దిగుబడి అనేది తగ్గిపోవడం లాంటివి రైతులు చూస్తుంటారు. అయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా అయితే కనుక యూపీఎల్ కంపెనీ తీసుకొచ్చింది గైనెక్సా అనేటువంటి ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ను ఉపయోగిస్తే కనుక రైతులకు మంచి దిగుబడులు అయితే రావడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎలా పనిచేస్తుంది అన్ని విషయాలు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే కనుక లైక్ చేయండి. ఈ వీడియోలో యూపీఎల్ కంపెనీ చెందినటువంటి గైనెక్సా అనేటువంటి ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం కదా. ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు వరి పంటలో ఎదురవుతున్నటువంటి సమస్యలు కనుక చూసుకుంటే మొక్క అనేది బాగా పలసనైపోవటం, ఎక్కువ రోజులు పచ్చగా ఉండకపోవటం, అలాగే గాలులకి వర్షాలకి పడిపోవటం, గింజ పాలు పోసుకోకుండా పూర్తిగా నిండుకోకుండా తాಳು గింజ ఎక్కువగా ఏర్పడటం వల్ల దిగుబడులు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే యూపీఎల్ తీసుకొచ్చినటువంటి గైనెక్సా అనేటువంటి ప్రోడక్ట్. ఇదేంటంటే సిలికాన్ బేస్డ్ ప్లాంట్ న్యూట్రియంట్స్ అన్నమాట. మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా దీంట్లో మిళితం చేయడం జరిగింది. ఇది ఉపయోగించడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు కనుక చూసుకున్నట్టు మొక్క ఎక్కువ రోజులు పచ్చగా ఉండటం జరుగుతుంది. మొక్క ఎక్కువ రోజులు పచ్చగా ఉండటం వల్ల ఏంటంటే ఈ సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరిపి మొక్క ఆహారాన్ని బాగా తయారు చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మొక్క ఆరోగ్యంగా, దృఢంగా, బలంగా పెరగడం జరుగుతుంది అనమాట. గాలులకి వర్షాలకి పడిపోకుండా గట్టిగా నిలబడి ఉండడానికి అయితే అవకాశం ఉందన్నమాట. తర్వాత ఎక్కువ గాలులు వర్షాల వల్ల కానీ, లేకపోతే వర్షాభావ పరిస్థితుల్లో ఎండలు అధికంగా ఉన్న మొక్క అనేది ఒత్తిడికి లోనవడం జరుగుతుంది. ఈ గైనెక్సాను ఉపయోగించుకున్నట్టయితే కనుక మొక్క యొక్క ఒత్తిడిని కూడా తగ్గించడం జరుగుతుంది. అలాగే గింజ పాలు పోసుకునే సమయంలో గింజ చివరి గింజ వరకు పాలు పోసుకుని పూర్తిగా నిండి బరువుగా తయారవడం కోసం అయితే కనుక ఈ గైనెక్సా ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. కాబట్టి రైస్ సోదరులంతా కూడా ఈ వరి పంటలో ఎకరానికి 1/2 లీటర్ చొప్పున ఈ గైనెక్సాను ఉపయోగించుకుంటే మంచి దిగుబడులు అయితే సాధించగలుగుతారు. దీన్ని వచ్చేసి మొదటిసారి వచ్చే కనుక చిరుపొట్ట దశలో స్ప్రే చేసినట్టయితే కనుక అప్పుడే గింజ పొట్టలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి చివరి గింజ వరకు పాలు పోసుకుని ఎక్కువ గింజలు ఏర్పడటానికి ఉపయోగపడటం జరుగుతుంది. తర్వాత పోటాకు దశ అనమాట. పోటాకు దశలో ఇది స్ప్రే చేయడం వల్ల మొక్క అనేది వడిలిపోకుండా ఎక్కువ రోజులు పచ్చగా ఉండటం వల్ల ఏంటంటే ఆహారాన్ని బాగా తయారు చేసుకుని గింజ యొక్క బరువు పెంచడానికి, గింజ పూర్తిగా నిండటానికి, గట్టిపడటానికి గింజ అయితే కనుక ఉపయోగపడటం జరుగుతుంది. కాబట్టి రైస్ సోదరులంతా కూడా మీ వరి పంటలో ఈ గైనెక్సాను 2 సార్లు స్ప్రే చేసుకోగలిగితే కనుక మంచి దిగుబడులు సాధించగలుగుతారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో పంట ఏంటంటే పత్తి పంట అనమాట. ఈ పత్తి పంటలో కూడా ఈ గైనెక్సాను ఉపయోగించుకుంటే కనుక ఎక్కువ కాయ రావడానికి, కాయ పూర్తిగా నిండి మంచి బరువు రావడానికి, మంచి దిగుబడి రావడానికి అయితే కనుక గైనెక్సా ఉపయోగపడడం జరుగుతుంది. గైనెక్సా గురించి పూర్తి సమాచారం కోసం అయితే కనుక దగ్గరలో ఉన్నటువంటి యూపీఎల్ డీలర్ అయితే కనుక సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా పత్తి సాగు చేస్తున్నటువంటి రైతులకి, వరి సాగు చేస్తున్నటువంటి రైతులకి మీరు షేర్ చేయండి. ధన్యవాదాలు.